హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లాస్ట్ సెట్ కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈ డేట్ అనాలిసిస్ ని బట్టి మనం ఒక అంచనాకు వద్దాము. అలాగే నిన్న సర్టిఫికేట్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో 4-5 పాయింట్స్ కూడా కొంచెం డౌట్ ఉందని అడిగారు. అలాగే స్టడీ సర్టిఫికేట్ కూడా ఒకసారి చూపించండి అని కొంతమంది అడిగారు. దానికి సంబంధించి కూడా ఈ వీడియో చివరిలో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. తర్వాత టీఎస్ లాస్ట్ సెట్ 2022, 23, 24 కి సంబంధించిన డేట్ అనాలిసిస్ అయితే మన దగ్గర ఉంది. ఇప్పుడు 2022లో మనం చూసినట్లయితే 3 months టైం అయితే పట్టింది. మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3 months లో మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. 2023 లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే June 15న మనకు రిజల్ట్స్ వచ్చినట్లయితే November 11న మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం కూడా జూన్ నెలలోనే మనకు రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఫాస్ట్ గానే రిజల్ట్స్ వచ్చాయి. అయితే మరి నవంబర్ లో ఉంటుందా ఇంకా ముందు ఉండొచ్చు అనేది మనకు ఇంకా ఐడియా లేదు. నిజానికి అయితే అకాడమిక్ ఇయర్ అనేది డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది. ఏపీ లాస్ట్ సెట్ అలాగే టీఎస్ లాస్ట్ సెట్ ఇద్దరికి కూడా డిసెంబర్ నుంచి కాలేజెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఈ కరోనా కోవిడ్ టైంలో అయితే జనవరి, ఫిబ్రవరిలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత 6 months తర్వాత సెమిస్టర్ అనేది ఫస్ట్ సెమిస్టర్ అనేది ఉంటుంది. ఎవ్రీ 6 months కి ఒక సెమిస్టర్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో మాక్సిమం డిసెంబర్ లో అయితే మనకు అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది లాకి సంబంధించి. కాబట్టి ఈ సంవత్సరం కూడా మేబీ నవంబర్ లో రావచ్చు లేదా ఇంకా ముందైనా రావచ్చు. మీరు వాళ్ళకి కాల్ చేసి అడగండి లేదా మెయిల్స్ కూడా పంపుతా ఉండండి మధ్య మధ్యలో ఎప్పుడు వస్తుందని చెప్పి. ఎక్కువ మంది పంపడం ద్వారా వాళ్ళు త్వరగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మందికి ఇంకా ఎగ్జామ్స్ అవ్వండి. ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో ఎగ్జామ్స్ అయినప్పటికీ ప్రొవిజనల్స్ గానీ మెమోస్ గానీ ఇవన్నీ కూడా రావడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. అందుకనే నవంబర్ దాకా టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే బార్ కౌన్సిల్ అప్రూవల్ లిస్ట్, కాలేజెస్ లిస్ట్ ప్రతి సంవత్సరం కూడా బార్ కౌన్సిల్ అప్రూవల్ ఇస్తుంది. అది ఇస్తేనే మనకు కౌన్సిలింగ్ పెట్టడానికి కూడా ఉంటుంది. ఈ రెండు మెయిన్ రీజన్స్ వల్ల మనకు నవంబర్ దాకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మనకు చాలా టైం ఉంది. మధ్యలో చాలా మంది అన్ని వీడియోస్ ఇప్పుడే కావాలంటున్నారు. అన్ని ఇప్పుడే చేసేస్తే మనం 3-4 నెలలు ఏ వీడియోస్ చేయకుండా గ్యాప్ వచ్చేస్తుంది. అందుకని నేను ఒక్కొక్క వీడియో స్లోగా అయితే తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. కాబట్టి కౌన్సిలింగ్ త్వరగా రావాలని అయితే చూద్దాము. మెయిల్స్, ఫోన్స్ కూడా మీరు చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు నాకు కూడా అప్డేట్స్ ఇస్తా ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఏమైనా చేస్తాను. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ 4 and 5 పాయింట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే లాస్ట్ మనం ఏదైతే ఎగ్జామ్ రాసామో దానికి సంబంధించి మార్క్స్ మెమోస్ అంటారు. మీకు 10th క్లాస్ లో కూడా ఇచ్చుంటారు. ఇలా లాంగ్ మీ మార్క్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. సో అలాంటిదే ఇప్పుడు ఇంటర్మీడియట్ ద్వారా 5 years కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 10th మార్క్స్ మెమో ఉండాలి. థర్డ్ పాయింట్ లో చెప్పుకున్నట్లుగా ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అయితే ఉండాలి ఎవరైతే 5 years LLB చేస్తున్నారో. అదే 3 years LLB ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 10th మార్క్స్ మెమో ఉండాలి. ఇంటర్మీడియట్ కూడా మార్క్స్ మెమో ఉండాలి. అలాగే డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమో కూడా ఉండాలి. ఈ 3 కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే ఎవరైతే LLM కోర్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి LLBకి సంబంధించిన మార్క్స్ మెమో ఉండాలి. వీలైతే డిగ్రీది కూడా మార్క్స్ మెమో దగ్గర పెట్టుకోండి. ఇంకా ఇంటర్మీడియట్ 10th అంతగా అడగరు, కానీ అవి కూడా దగ్గర పెట్టుకోండి. అవి కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే ప్రాబ్లం లేదు. ఎవరైతే LLM చదువుతున్నారో మెయిన్ గా LLBకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి 4th పాయింట్ వచ్చి మార్క్స్ మెమో అండి. అందుకే 3 years ఇలా నేను కలిపేసేసాను. తర్వాత 5th పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఈ పాస్ సర్టిఫికేట్ అంటారు. అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. పాస్ అయ్యారనే ప్రూఫ్ కి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని పాస్ సర్టిఫికేట్ అంటారు. అది మార్క్స్ మెమోతో పాటు మీ కాలేజీలో ఇస్తారు. అది వచ్చిందో లేదో కనుక్కోండి. ఆల్రెడీ ఓల్డ్ బ్యాచెస్ అయితే ఆల్రెడీ మీకు ఇచ్చేసే ఉంటారు. కాబట్టి 5 years ఎవరైతే చేస్తున్నారో ఇంటర్మీడియట్ ఇందాక మార్క్స్ మెమో అన్నాము, అలాగే ఇప్పుడు పాస్ సర్టిఫికేట్, ఈ రెండు అయితే ఖచ్చితంగా మీరు ఉండాలి 5 years వాళ్ళకి. ఇక్కడ 3 years LLBకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు డిగ్రీ మీద అప్లై చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఏం కావాలంటే మనకు డిగ్రీ PC అంటాం కదా, నేను చెప్పాను ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇది మీరు ఎగ్జామ్ రాసిన ఒక 1 month లో మీకు వచ్చేయడం జరుగుతుంది. లేదా ఓడి అంటారు. ఇది ఒక 2-3 months టైం పడుతుంది. యూనివర్సిటీ నుంచి రావాలి కాబట్టి ఓడి టైం పడుతుంది. అదే ఓల్డ్ బ్యాచెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి PC ఉంటుంది, ఓడి ఉంటుంది. ఈ రెండిట్లో మనం ఏదైనా పెట్టచ్చు. కానీ ఓడి అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ కాబట్టి ఓడి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఓల్డ్ విద్యార్థులు ఉన్నారో. ఇప్పుడు లేటెస్ట్ ఎవరైతే ఉన్నారో ఓడి ఇంకా టైం పడుతుంది అన్నప్పుడు PC అయితే మీకు త్వరగా వచ్చేస్తుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటారు. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే LLM ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు LLB డిగ్రీకి సంబంధించిన పాస్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కన్ఫ్యూజ్ అయితే ఏమీ అవ్వద్దు. 4th పాయింట్ లో మెమోస్ అండి. 5th పాయింట్ వచ్చేసి పాస్ సర్టిఫికేట్.
ఇంటర్మీడియట్. కాబట్టి 5 ఇయర్స్ వాళ్ళు అయితే ఇంటర్మీడియట్, ఎల్ఎల్బి 3 ఇయర్స్కి అప్లై చేశారో వాళ్ళు డిగ్రీది ఇవ్వాలి, ఎల్ఎల్ఎం ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఎల్ఎల్బి ఇవ్వాలి. అంతే, క్లియర్గా ఒకసారి చూసుకోండి, అర్థమైపోతుంది. తర్వాత స్టడీ సర్టిఫికేట్ గురించి చాలా మంది అడుగుతున్నారు, స్టడీ సర్టిఫికేట్ ఎలా ఉంటుందని చెప్పి. ఈ విధంగా ప్రతి స్కూల్కి సంబంధించి ఒకటి ఉంటుంది. అలాగే బుక్ షాప్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో బుక్ షాప్లో మీరు స్టడీ సర్టిఫికేట్స్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. అది తీసుకెళ్ళి ఇక్కడ మీ స్కూల్లోకి వెళ్ళినట్లయితే మీ డేటా వాళ్ళు చూసి, అంటే ఒకవేళ పోయిన పక్షంలో, ఒకవేళ పోతే మీకు దొరకకపోతే ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది ఈజీగా మనం పొందొచ్చు. మీరు చదువుకున్న స్కూల్కి వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ ఉండే హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారు మీ నేము, మీ డీటెయిల్స్ అన్న అక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసి మీ నేము, మీ ఫాదర్ నేము, మీ అడ్మిషన్ నెంబరు, అలాగే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కాలేజీలో అంటే స్కూల్లో చదివారో ఆ డేట్ ఇక్కడ వేస్తారు. అలాగే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మనకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయండి, ఫస్ట్ నుంచి. కాకపోతే ఈ ఎల్ఎల్బి వాళ్ళు ఏమడుగుతున్నారంటే పాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది మెయిన్గా అడుగుతారు. కానీ తెలంగాణకు సంబంధించి 5th to గ్రాడ్యుయేషన్ దాకా అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్ అంటే 3 ఇయర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ వరకు, ఇంటర్మీడియట్ ద్వారా 5 ఇయర్స్ ఎల్ఎల్బికి ఎవరైతే అప్లై చేశారో వారికి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ సరిపోతాయి. అంటే పాస్ట్ 7 ఇయర్స్, 6 to ఇంటర్మీడియట్ అయితే 7 ఇయర్స్ అవుతాయి. లేదా 8th, 9th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ దాకా అయితే 7 ఇయర్స్ అవుతాయి. మ్యాక్సిమం 7 ఇయర్స్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది ట్రై చేయండి. ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకంటే మీరు ఏ ప్రాంతానికి చెందినవారు, అంటే ఎక్కడ చదివారు, మీరు లోకలా నాన్ లోకల్ అనేది దీన్ని బట్టే ఈ ఎల్ఎల్బిలో నిర్ధారించడం జరుగుతుంది. అందుకే స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారు. ఈ విధంగా స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఒకసారి వెతకండి. దొరకకపోతే మీరు చదువుకున్న స్కూల్స్లోకి వెళ్ళి రాయించుకోండి, కాలేజెస్కి వెళ్ళి రాయించుకోండి. ఒకవేళ అక్కడ మీరు ఆ కాలేజెస్ మూతపడిపోయాయి, స్కూల్స్ మూతపడిపోయాయి అయితే మీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, ఎంఈఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది, ఒకసారి ఎంక్వైరీ చేయండి. అక్కడికి వెళ్తే ప్రతి స్కూలు కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఆ సర్టిఫికేట్స్ అనేది రాసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ లేని పక్షంలో జస్ట్ మీరు ఇంకా కౌన్సిలింగ్లో ఏదో ఒకటి మేనేజ్ చేసేసి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. ఇంకా అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదు. మ్యాక్సిమం ట్రై చేయండి. చాలా మంది స్కూల్స్, కాలేజెస్ మారుతూ ఉంటారు. అవన్నీ కూడా ఒక పీడిఎఫ్లో మీరు చేయొచ్చు. 6th to 8th క్లాస్ వరకు ఒక స్కూల్ అయితే, 8th to 10th అయితే ఒక స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్ ఒక స్కూలు, తర్వాత డిగ్రీ ఒక స్కూలు, ఈ విధంగా విడివిడిగా ఉన్నా సరే ఒక పీడిఎఫ్లో అయితే మీరు ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మేక్ చేయొచ్చు. కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.